నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా. కేసీఆర్ని వదులుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని వెల్లడి. కుత్బుల్లాపూర్లో ఘనంగా ఎమ్మెల్యే సీతక్క జన్మదినం. ప్రైవేట్ టీచర్లకు నిత్యావసరాలు అందజేత. రామాయంపేటలో అందుబాటులోకి గ్రీన్ హౌస్ నర్సరీ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్. భయంసాల్లో మై ఆటో సేఫ్ ప్రారంభం. నేర ప్రవృత్తిని నివారించేందుకేనని ఏఎస్పీ వెల్లడి. రాజపేట గీతా మందిరంలో అన్నదానం సహకరించిన ఆర్యవైశ్య సంఘం. ఇక డీటెయిల్ చూస్తే ఆర్యవైశ్య సంఘం ఔదార్యం చాటుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలోని గీతా మందిరం ఆవరణలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. ఉప్పల పెద్దపోచయ్య, చిన్న మార్కండేయ, వెంకటయ్య జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ట్రస్టు సభ్యులు, దాతలు పాల్గొన్నారు. రాజు నిర్మల్ జిల్లా భయంసాల్లో మై ఆటో సేఫ్ కార్యక్రమం నిర్వహించారు. ఆటో ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ఏఎస్పీ కిరణ్ కార్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ QR కోడ్ స్టిక్కర్లు ఇక మీదట ఆటోల్లో ఉంటాయన్నారు. దీనిని స్కాన్ చేస్తే ఆటో వివరాలు వస్తాయన్నారు. ప్రమాదకరమని భావిస్తే ప్రయాణికులు ఆ వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయవచ్చన్నారు. కార్యక్రమంలో పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. प्रॉपर्ली ड्रिल करके ओके भैंसा में और निर्मल पुलिस ने डिसाइड किया है कि सभी ऑटो में एक सुरक्षा प्रदान की जाए। उसके अंदर हमने QR सिस्टम शुरू किया है। QR सिस्टम के अंदर आप कोई भी पैसेंजर ऑनलाइन वहाँ पे रियल टाइम बेसिस पे कंप्लेंट कर सकता है और साथ में ही ड्राइवर्स और बाकी जो RC वगैरह डॉक्यूमेंट्स रहेंगे वो प्रॉपर्ली जांच कर सकता है। QR कोड इनिशिएटिव का नाम है माई ऑटो इज सेफ। ये इनिशिएटिव भैंसा में एक सुरक्षा प्रदान करने के लिए एक अनदर स्टेप है। उसके अंदर हम चाहते हैं कि एक जो ऑटो ड्राइवर है उनका भी एक ब्रांड वैल्यू तैयार हो, साथ में ही जो पैसेंजर है उनको भी एक सुरक्षा प्रदान हो, ताकि किसी भी तरह का कोई इशू होता है तो उसमें प्रॉपर्ली हम एक्शन ले सकें। और भैंसा में जो CCTV नेटवर्क एस्टैब्लिश करें और साथ में ही डिफरेंट हम ऐप्स यूज़ करें, उसके लिए ये QR कोड इनिशिएटिव एक काफ़ी कारगर साबित हो सकता है। और जो भी ऑटो थेफ्ट वगैरह हो रहा है उसमें भी हम प्रॉपर्ली टाइमली एक्शन ले सकते हैं।
మెదక్ జిల్లా రామాయంపేటలో గ్రీన్ హౌస్ నర్సరీ అందుబాటులోకి వచ్చింది. దీనిని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామాయంపేటలో గ్రీన్ నర్సరీ స్థాపించడం సంతోషం కలిగించిందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, టీఆర్ఎస్ నేతలు ప్రసాదరావు పాల్గొన్నారు. Congrats, all the best. రామాయంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక నర్సరీ ఓపెన్ కావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇద్దరు యువకులు అరుణ్ వాళ్ళ బ్రదర్ కలిసి ఈ నర్సరీ పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ రామాయంపేటలో నర్సరీ అనేది లేదు. ఎవరైనా అవసరం ఉంటే ఏ మొక్క అయినా హైదరాబాద్కి నుంచి తెచ్చుకునే పరిస్థితి ఉండే. ఈరోజు ఇక్కడ పెట్టిరంటే చాలా సంతోషం. వాళ్ళకు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంతా పచ్చగా ఉండాలి, ఈ కాలుష్యం పోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఈ నర్సరీ అనేది రామాయంపేటకి అవసరం. ఎందుకంటే ఈ మున్సిపాలిటీ అయిన తర్వాత నర్సరీ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు కూడా ఇక్కడ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఏంటంటే రామాయంపేటలో నర్సరీ అయింది, ఇక్కడ అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. దయచేసి హైదరాబాద్ కాకుండా ఇక్కడే తీసుకోండి, మీకు రీజనబుల్ రేట్లో కూడా వీళ్ళు ఇస్తారని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క మొక్క కూడా కనిపిస్తున్నది. ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. రామాయంపేటలో పెట్టడం చాలా సంతోషం. ఈ యువకులకు మళ్ళొకసారి కంగ్రాట్స్ చేసుకు. జై తెలంగాణ. స్టంటు మాస్టర్ని ఎవరూ నమ్మరని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ని వదులుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పైరవీలతో పదవులు రావచ్చేమో కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. సందర్భం వచ్చినప్పుడు కరువు కాల్చి వాత పెడుతుందన్నారు. ప్రజాసేవ చేయాలని తాపత్రయపడుతున్న వారు ముందుగా ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేయాలంటూ హితవు పలికారు. పార్టీల విషయానికి వస్తే నిజమే చాలామంది పాపం స్టంట్ మాస్టర్లు వస్తున్నారు ఈ మధ్యకాలంలో. రాజకీయ పార్టీలు స్టంట్ మాస్టర్ల లాగా ప్రవర్తిస్తే ఉపయోగం లేదు. చాలా నిలకడగా ఓపికగా ప్రజలకు ఏం కావాలో ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని అవి సాధించడానికి నాయకులుగా ఎంత కష్టపడి ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తే తప్ప ప్రజల్లో ఆదరణ రాదు. ఊరికనే కూలీని చూసి నక్కవాత పెట్టుకుందన్న పద్ధతుల్లో పెద్దగానే వాళ్ళని చూసి మేము కూడా ఎందుకు ఎగురుదామని చెప్పేసి అనుకుంటే సాధ్యం కాదు. నోటికొచ్చిన మాటలు మాట్లాడి కాసేపటికి కెమెరాల ముందు స్టంట్లు చేసి ఇక ఈ స్టంట్లను చూసి ప్రజలు ఏదో మమ్మల్ని ఆదరిస్తారనుకుంటే తెలివి తక్కువతనం అవుతుంది. కేసీఆర్ గారిని విమర్శించేటప్పుడు వెనుక ముందు చూసుకోవాలి, స్థాయి కూడా చూసుకోవాలి, మీ చరిత్రలు ఏందో చూసుకోవాలి. ఏం చెప్పుకుంటారో ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్కకపోతే మీ ఎవరెవరి చరిత్ర ఏముందో ఒకసారి చూసుకొని మాట్లాడండి. ఎవరైనా సరే నోటుకు వచ్చినట్టు అవాకు చెవాకు పేర్చమంటే కష్టమవుతుంది. మరి ప్రజల హృదయాలు గాయపడేటట్టు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల హృదయాలు గాయపడేటట్టుగా మాట్లాడతామంటే మాత్రం కుదిరే పని కాదు. సహించరు ప్రజలు కూడా ఎక్కువ కాలం. అది మంచి పద్ధతి కూడా కాదు రాజకీయాలు. సరే పార్టీలు పెట్టుకుంటున్నారు, ఏదో పైరవీలు చేసి అధ్యక్ష పదవులు తెచ్చుకుంటున్నారు. నిజమే, ప్రజాసేవ చేయాలని తాపత్రయం ఉంటే ప్రజల్లో ఉండొచ్చు, నిలబడవచ్చు. అవతల పార్టీ చేయలేని మంచి పనులను మేము చేస్తామని చెప్పి ప్రజలకు మేనిఫెస్టోలు ఇచ్చి ప్రజలకు నమ్మకం కలిగించవచ్చు, చేయవచ్చు. కానీ పులి నాడిచ్చే వాళ్ళలాగా, కోతి నాడిచ్చే వాళ్ళలాగా, స్టంట్లు వేసి స్టంట్ల మాస్టర్లలాగా చేస్తే ప్రజలు ఆ నిమిషానికి అట్లా నిలబడి చూసిపోతారని తప్ప దారి బట్టి మిమ్మల్ని ఎవరు కూడా ఫాలో చేయరు, మీ అంట నడవరు. కొంచెం మాట్లాడేటప్పుడు భాషను కూడా ఉపయోగించే ముందు వెనక ముందు చూసుకుంటే మంచిది, ఆలోచించుకుంటే మంచిది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ నాయకులు కావచ్చు. ఒకరిని మించి ఒకరు మేము నోటుకు వచ్చిన పద్ధతిలో మాట్లాడతాం, మా ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడతాం, మా ఇష్టం వచ్చినట్టుగా దాడి చేస్తాం. ఊరుకోదు తెలంగాణ సమాజం కూడా. సందర్భం వచ్చినప్పుడు
ఎట్లా కరగాల్చి వాత పెట్టాలనో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. కేసీఆర్ గారిని వదులుకోవడం అనేది జరిగే పని కాదు. తెలంగాణ ప్రజలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఉషోదయ భవనంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి గొల్లా జాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ టీచర్లకు నిత్యావసరాలు అందజేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శులు సాయి కిరణ్, రాకేష్ ముదిరాజ్, లక్ష్మి పాల్గొన్నారు. ఇవాళ సీతక్క గారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ కొందరు మహిళలకి ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్కి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. షాపూర్ నగర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో. అలాగే చాలామంది యువకులు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడానికి ముందుకు వచ్చారు. రేవంత్ రెడ్డి అన్న గారికి పిసిసి వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అది ఇవాళ ఇదే నిదర్శనం. మొదటిసారిగా చాలా రోజుల తర్వాత కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు రావడం, మొగ్గు చూపడం జరుగుతుంది. ఇలాగే కొనసాగుతూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సీతక్క గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించడం 2023లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించడం జరుగుతుంది. అలాగే కుత్బుల్లాపూర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం 2023లో. తాటి చెట్టుపై నుంచి పడిన వారికి ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో గౌడ సంఘం కృతజ్ఞతలు తెలిపింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడారు. కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ గోపాల్ గౌడ్, భాస్కర్ గౌడ్, సంతోష్ గౌడ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు ఎన్నికలు పడ్డవారికి కూడా పైసలు శాంక్షన్ చేసినందుకు రాత్రి ధన్యవాదాలు తెలుపుతాం. శ్రీ గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు మన ఈ గౌడ సంఘాలకు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మాకు చాలా సంతోషం కలిగింది. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోపాల్ గారు, రాజపేట జడ్పీటీసీ. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మా గీతా కార్మిక సోదరులకు తాటి చెట్టుపై నుంచి పడి మరణించిన వారికి, అంగవైకల్యం పొందిన వారి గురించి 14 కోట్ల ఎక్స్గ్రేషియా విడుదల చేయడం మా గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు అతి త్వరలో కేసీఆర్ గారి నోటి వెంట మా గౌడ సోదరులకు వెహికల్ సొసైటీలో సభ్యులత్వం ఉన్న సభ్యులందరికీ 2 వీలర్ మొబైల్ ఇచ్చే ఆలోచన ఉన్నది. ఆ ప్రకటన కూడా అతి త్వరలో వింటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. రాజపేట, యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం. మరి బాలమణి యాదగిరిగౌడ్ ఎంపీపీ. మరి మా రాజపేట మండలం మరి గౌడ సంఘ సభ్యులు, అధ్యక్షులు, కుల అభిమానంతో చాలామంది మరి టీఆర్ఎస్ కేసీఆర్ ఎంత ఉంది. ఎన్నైనా ఎప్పుడైనా కేసీఆర్ అంటే మా ప్రాణమని ప్రత్యేకంగా మరి గీత కార్మికులకు పింఛన్లే కానీ మరి గీత అడ్డాయ చెట్లకు అవన్నీ ప్రతి ఒక్కటి తీసేసి మన గౌరవ సంఘం సభ్యులకు అందరికీ మరి ఇప్పటి వరకు కూడా చాలా మంది కేసీఆర్ అంటే చాలా ప్రేమ ఉన్నది. మరి గీత కార్మికులకు ఇళ్లకు తాచెట్టు బిక్కెలు పడి చనిపోయిన వాళ్ళకు 5 లక్షలు ఎక్స్ప్రెషన్ ఇచ్చి కూడా ఇప్పటి వరకు ఇస్తారు. ఇంకా ఎందరో మరి మా గీతా కార్మికులు చాలా
చాలా ఉద్దేశంతో మరి కేసీఆర్ నిన్న 14 కోట్ల రూపాయలు మరి గీత కార్మికులకు అభివృద్ధి చేసినందుకు చాలా మరి కేసీఆర్ గారికి ఎప్పుడే మరి కొన్ని సునీతా మహేందర్ రెడ్డి మరి రాజపేట మనం ఆలయం మరి ఎప్పుడైనా అభివృద్ధి పరంగా వస్తానని అంటూ ఉన్నాం. మరి యాదగిరిగుట్ట లక్ష్మణ సంవత్సరం కూడా మరి మా దీవెనలు మీకు ఎల్లవేళ మీకు కేసీఆర్ ఉండాలని ఇంకా కూడా నాకు బంధువు ప్రతి గీత కార్మికుకి ఎక్కే వాళ్ళకు త్వరలో ఇస్తానని మరి తన నోట ఆశిస్తామని సరే ఈ అవకాశం మరి ఇచ్చిన ఈ గౌడ సంఘం సభ్యులకు కార్యకర్తలకు అందరికీ పేరున మరి నమస్కారాలు తెలుస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. పేరు అంజనేయులు, నిర్మిల గౌడ సంఘం ఉపాధ్యక్షుడిని. నిన్న రవీంద్రభారతిలో జరిగినటువంటి కార్యక్రమంలో 14 కోట్ల మేరకు చెక్కులు అతి త్వరలో ఆ మీటింగ్ ముగియక ముందే వారి అకౌంట్లలో పడినందుకు చాలా ధన్యవాదాలు. కేసీఆర్ గారు మరి అట్లానే మన శ్రీనివాస్ గౌడ్ మంత్రి తలసాని గారు మాకు మా సొసైటీలకు ఎంతగానో మేలు చేస్తున్నారు. వారికి మా యొక్క ధన్యవాదాలు. నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు జడ్పీటీసీ భూమన్న గారికి, ఎంపీపీ హరిహరన్న గారికి మరియు వివిధ గ్రామాల గౌడ సంఘ అధ్యక్షులకు అందరికీ నమస్కారం. ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటనగా, నిన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు రవీంద్ర భారతిలో చెక్కుల పంపిణీ అంటే గౌడ సంఘం నుంచి చెక్కుల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సంజయ్ గాంధీ నగర్లో పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. ఈఈ కృష్ణ, చైతన్య, డి శిరీష, డివిజన్ అధ్యక్షుడు భాస్కర్, ప్రధాన కార్యదర్శి మధుమోహన్, వార్డు సభ్యుడు సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని వేములపల్లి, రిపోని, లక్ష్మీపురం గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డోర్నకల్ శాసనసభ్యులు రెడ్డి నాయక్ మొక్కలు నాటారు. శ్మశాన వాటికలను ప్రారంభించారు. విద్యుత్ ఏఈ విద్యాసాగర్ తీరుపై ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ ఉమా మల్లారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రాము, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. చాలా బాగుంది. సార్ సార్ గజ్వెల్ మండల కుమార సంఘం కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో సిద్దప్ప వరకవి రాజయోగి 118వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ప్రజాపతి మాట్లాడుతూ తెలంగాణ తొలి వేమనగా రాజయోగి కీర్తిగాంచారన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కోశాధికారి స్వామి ప్రజాపతి, మండల ఉపాధ్యక్షులు మల్లేశం, మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.
గజ్వేల్ మండల కుమార సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సిద్ధప్ప వరకవి 118వ జయంతి ఉత్సవాన్ని మనము గజ్వేల్ కుమార సంఘం అందరం కలిపి గర్వంగా నిర్వహించుకుంటున్నాము. ఈరోజు సిద్ధప్ప వరకవి ఆయన 7వ తరగతి వరకు చదువుకొని ఉర్దూలో చదువుకొని తెలుగు సాహిత్యంలో మంచి పట్టును సాధించినటువంటి వ్యక్తి మన సిద్ధప్ప వరకవి గారు. ఆయన చేసినటువంటి సంస్కృత సాహిత్య రంగాలలో మనకు ముఖ్యంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన చూసుకుంటే పాఠ్యాంశాల పరంగా చూసుకుంటే కూడా ఆయన తెలుగు పద్యాలలో కూడా తెలుగు పద్యాలే కాకుండా తెలుగు సాహిత్యంలో కూడా మనకు ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి మన సిద్ధప్ప వరకవి గారు. ఆయన గోల్కొండ కవిగా కూడా ప్రసిద్ధి చెందినవారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ సామాజిక కవి అనే యోగి ఆయనకు ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకు ముఖ్యంగా మనము కుమ్మరులకు కులంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడుతున్నాము. ఇలాంటి వ్యక్తులు మన కులంలో జన్మించినందుకు వాళ్ళకు మొక్కల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని గోదావరికని 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు సూచించారు. 7వ విడత హరితారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ముత్యాల గ్రామంలో సర్పంచ్ రామగిరి లావణ్య ఆధ్వర్యంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రామగిరి లావణ్య, సిఐ శ్రీనివాసరావు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ మురుగనాయని, కార్యదర్శి పరశురాం, అంగన్వాడీ టీచర్లు సులోచన, నాగమణి పాల్గొన్నారు. ఇదే విధంగా ఇట్లే కంటిన్యూ అయితే రాబోయే భవిష్యత్తు తరాలకు ఎట్లా చెట్లు ఉన్నాయి కదా. మన జనాభా పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా అడుగు మొత్తం నరుక్కుంటూ పోతున్నాము. మరి భావితరాలకు ఎట్లా మరి మంచి ఆక్సిజన్ ఎట్లా వస్తుంది, మంచి వాతావరణం ఎట్లా వస్తుంది, వాళ్ళకి మంచి ప్రకృతి ఎట్లా వస్తుంది, అవునా కదా. దీన్ని ఆలోచించే మన మంచి గవర్నమెంట్ హరితారం అనే ప్రోగ్రాం తీసుకుని వచ్చింది. కాబట్టి దీని మనందరం భాగస్వాములం అయ్యి గత 6 విడతల్లో పెట్టిన చెట్లను బ్రతికించుకోవడమే కాకుండా 7వ విడతలో కూడా ఎక్కువ మొత్తంలో చెట్లు పెట్టిన ప్రతి చెట్టును మనం కాపాడుకోవాలి. మన అందరి బాధ్యత ఇది, అవునా కదా. మన భావితరాలు మంచిగా ఉండాలి అంటే వాళ్ళు కూడా ఇటువంటి చక్కటి వాతావరణంలో బ్రతకాలి, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి అంటే మన వంతు బాధ్యతగా చెట్లను పెట్టాలి. ఇదందరూ మన యొక్క బాధ్యత. ఏదో ప్రభుత్వం ఒకటి అనుకున్నది పెట్టాలని కాకుండా మనందరూ కూడా సామాజిక బాధ్యతగా మన విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరము మన ఇంటి ముందు ఒక చెట్టు పెట్టుకోవాలి, ఆ చెట్టు మనం కాపాడుకోవాలి. మన ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉంటే 4 చెట్లు పెట్టుకోవాలి, ఆ చెట్లను మనం కాపాడుకోవాలి. కుటుంబ సభ్యుల్లాగా ఆ చెట్లను చూసుకోవాలి, మన విలేజ్లో మంచి వాతావరణంలాగా చేయాలి. ఓకేనా. చెట్లు మంచిగా పెరిగేలాగా ఏదైనా చెట్టు ఖరాబ్ అయినా కానీ మనం దాన్ని చూసి అబ్జర్వ్ చేసి దాన్ని వెంటనే మనం ఒక రాగి దానికి కావాల్సిన అంటే దాన్ని మంచిగా ఎదిగేలాగా మనం ఏర్పాటు చేయాలి. ప్రతిరోజు వాటికి నీళ్ళు కూడా పోయాలి. ఓకేనా. లేకపోతే రాబోయే తరాలకు మాత్రము చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని మనం అందరము చెట్లు పెట్టడము, పెట్టిన చెట్టును బతికేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా. కేసీఆర్ని వదులుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని వెల్లడి. కుత్బుల్లాపూర్లో ఘనంగా ఎమ్మెల్యే సీతక్క జన్మదినం. ప్రైవేట్ టీచర్లకు నిత్యావసరాలు అందజేత. రామాయంపేటలో అందుబాటులోకి గ్రీన్ హౌస్ నర్సరీ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్. భయంసాల్లో మై ఆటో సేఫ్ ప్రారంభం. నేర ప్రవృత్తిని నివారించేందుకేనని ఏఎస్పీ వెల్లడి. రాజపేట గీతా మందిరంలో అన్నదానం సహకరించిన ఆర్యవైశ్య సంఘం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.